హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు యూనిక్ స్టడీ సర్కిల్ యూట్యూబ్ ఛానల్. సో మనము ఈ సెషన్లో ముఖ్యంగా మనం చేయబోతున్నటువంటి వీడియో ఏంటంటే, త్వరలో ఎస్ఐ కానిస్టేబుల్స్ నోటిఫికేషన్ వస్తుంది. సో దానికి సంబంధించి ఈ ఎస్ఐ కానిస్టేబుల్స్ ప్రిపేర్ అవుతున్నటువంటి విద్యార్థులు, సొంతంగా ప్రిపేర్ అయ్యే విద్యార్థులు కానీ, కోచింగ్ తీసుకున్నటువంటి విద్యార్థులు కానీ, లాస్ట్ నోటిఫికేషన్లో జాబ్ మిస్ అయ్యి ఓన్గా ప్రిపేర్ అవుతున్నటువంటి స్టూడెంట్స్ కానీ, జనరల్గా నోటిఫికేషన్ వస్తుందనగానే కొంచెం ఆందోళన అనేది స్టార్ట్ అవుతుంది. కంపల్సరీ ఆందోళన అనేది అవసరమే. కానీ మీకు అందరికీ విషయం ఏంటంటే, నోటిఫికేషన్లో ఎన్ని పోస్టులు ఉంటాయి, ఈ నెల వస్తుందా, వచ్చే నెల వస్తుందా, ఇంకా 2 months పడుతుందా అనేది అంతా పక్కకు పెట్టండి. 100% నోటిఫికేషన్ అనేది 1-2 monthsలో వస్తుంది. కాబట్టి మీరు ఏం ప్రిపేర్ కావాలి, ఏ సబ్జెక్ట్ మీద మీకు ఎలాంటి కమాండింగ్ ఉంది, సో మీరు ప్రిపేర్ కాదలుచుకున్నటువంటి సబ్జెక్ట్కి సంబంధించి మీ దగ్గర పర్ఫెక్ట్ మెటీరియల్ ఉందా, సో ఎలా ప్లాన్ చేసుకోవాలి ఏంటి అనే దాని మీద ఫోకస్ చేయండి. ఎందుకంటే నోటిఫికేషన్లో ఒక 500 పోస్టులు ఎక్కువ రావచ్చు, ఒక 500 పోస్టులు తక్కువ రావచ్చు. సో కొన్నిసార్లు 14,000 అనుకుంటారు, కొన్నిసార్లు 12,000 అంటుంటారు. సో నేను గత సంవత్సరం 2024 డిసెంబర్ 24వ తారీఖే నేను ఒక వీడియో చేసి పెట్టాను. సుమారుగా 12,000 పోస్టులతోటి నోటిఫికేషన్ వస్తుంది. అందులో దాదాపు 900 వరకు ఎస్ఐలు ఉండే అవకాశం ఉందని చెప్పాను. సో చాలా వరకు కొంతమంది నమ్మారు, కొంతమంది పిల్లలకు కూడా డౌట్ ఉన్న వాళ్ళు డౌట్ ఉన్నారు. కానీ నేనేమంటున్నా అంటే, సో నోటిఫికేషన్ గురించి సింపుల్గా చెప్పాలంటే 700 to 1000 వరకు వేకెన్సీస్ ఎస్ఐ, ఒక 10,000 to 11,000 వరకు కానిస్టేబుల్స్ వరకు నోటిఫికేషన్ అయితే 100% వస్తుంది. ఒక 10 పోస్టులు అటు ఇటు, దాని గురించి ఆలోచించొద్దు, టైం వేస్ట్ చేయొద్దు. ఎందుకంటే తెలంగాణలో ఒక 600 ఎస్ఐలు, 8,000 కానిస్టేబుల్స్ ఉంటే చాలు, చాలా మంచి నోటిఫికేషన్. సో ఏ స్టూడెంట్ కూడా మీరు ఎక్కడ కూడా నర్వస్ ఫీల్ కాకుండా ఫస్ట్ మీరు ఏం చేయాలంటే, కొత్తగా అసలు ఇంతవరకు ఎస్ఐ కానిస్టేబుల్స్ ప్రిపేర్ కానటువంటి విద్యార్థులు ఎవరైతే ఉన్నారో, అసలు ఫస్ట్ టైం ప్రిపేర్ అవుతున్నటువంటి విద్యార్థులు ఇమీడియట్గా కోచింగ్ ప్రిఫర్ చేయండి. లేదా దానికి సంబంధించినటువంటి సిలబస్కి సంబంధించినటువంటి బుక్స్ ఏవైతున్నాయో అది గ్యాదర్ చేసుకొని వెంటనే ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. ఎందుకంటే రాక వస్తున్నటువంటి నోటిఫికేషన్ అనేది మనము చాలా జాగ్రత్తగా ప్లాన్డ్గా ప్రిపేర్ అయితేనే దానిలో సక్సెస్ అయ్యే ఛాన్స్ ఉంటాయి. సో మనకు ఎవ్రీ 2 yearsకి అనేది ఎస్ఐ కానిస్టేబుల్స్కి సంబంధించిన నోటిఫికేషన్ మనకు ఉంటుంది. ఎందుకంటే మనకు నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ప్రాసెస్ మొత్తం కంప్లీట్ కావడానికి 1 year, తర్వాత ట్రైనింగ్ కంప్లీట్ కావడానికి 1 year. ఎవ్రీ ఇయర్ 2 yearsకి ఎవ్రీ టైం 2 yearsకి నోటిఫికేషన్ ఉంటుంది. సో ఒక లాక్డౌన్లో తప్ప ప్రతిసారి కూడా 2 సంవత్సరాలకు నోటిఫికేషన్ వచ్చింది. కానీ భారీ సంఖ్యలో ఎస్ఐలు ఉన్న సందర్భంలో డిగ్రీ క్వాలిఫికేషన్ ఉన్నటువంటి స్టూడెంట్స్ ఎవరైనా కూడా ఎస్ఐని టార్గెట్ చేసి ప్రిపేర్ కండి. ఎస్ఐని టార్గెట్ చేసి ప్రిపేర్ అయినట్లయితే మీకు ఒక జనరల్ స్టడీస్లో కానీ, ఒక అర్థమెటిక్లో కానీ, రీజనింగ్లో కానీ కొంత మ్యాక్సిమం మీరు ఎక్కువగా ఎఫర్ట్ పెట్టి ప్రిపేర్ అయితే ఈసారి ఫస్ట్ టైం ప్రిపేర్ అయ్యే వాళ్ళు కూడా ఎస్ఐ కొట్టడానికి చాలా ఛాన్స్ ఉంటుంది. సో మెయిన్గా నేనేం చెప్పదలుచుకున్నానంటే, ఈ నోటిఫికేషన్ అనేది ఈ మంత్ వస్తుందా, నెక్స్ట్ మంత్ వస్తుందా, ఆ నెక్స్ట్ మంత్ వస్తుందా అనేది ఆలోచన పక్కకు పెట్టండి. ఎలా వచ్చినా కానీ చాలా తొందరగా వస్తున్నట్టు నోటిఫికేషన్. ఎందుకంటే సిలబస్ చాలా పెద్దది. ఎస్ఐ పర్పస్లో చూసినట్లయితే చాలా పెద్ద సిలబస్. అర్థమెటిక్ కానీ, రీజనింగ్ కానీ మీరు ఒక 4 to 5 times ప్రాక్టీస్ చేస్తేనే ఆ మోడల్స్ గుర్తుంటాయి. సో కాబట్టి ఆ పర్టికులర్ సిలబస్ని ఎంచుకొని మెయిన్ టాపిక్స్ ఏవైతున్నాయో తక్కువ వెయిటేజ్ ఉన్నాయి కాకుండా ఎక్కువ వెయిటేజ్ ఉన్నటువంటి ప్యూర్ అర్థమెటిక్ని బాగా చేయడము. సో రీజనింగ్లో ఎక్కువగా వెయిటేజ్ ఉన్నటువంటి వర్బల్ అండ్ అనలిటికల్ రీజనింగ్ని ఎక్కువగా ఫోకస్ చేయడము చేస్తూ, తర్వాత జనరల్ స్టడీస్లో ముఖ్యమైనటువంటి సబ్జెక్ట్స్ ఏవైతున్నాయో ఇండియన్ హిస్టరీ కానీ, పాలిటీ కానీ, తర్వాత ఇండియన్ జాగ్రఫీ, వరల్డ్ జాగ్రఫీ కానీ, సో ఎకానమీ కానీ, తర్వాత కరెంట్ అఫైర్స్ని కూడా నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ఏదో రెడీమేడ్ మెటీరియల్ ప్రిపేర్ కాకుండా కరెంట్ అఫైర్స్ని కూడా ఒక న్యూస్ పేపర్ని ఫాలో కావడం, లేదా ఒక మ్యాగజైన్ని ఫాలో కావడం, ఇలాంటివి చేసినట్లయితే స్కోర్ ఎక్కువగా ఛాన్స్ ఉంటుంది. సో క్లియర్గా నేను చెప్పదలుచుకున్నటువంటి విషయం ఏంటంటే, డిగ్రీ క్వాలిఫికేషన్ ఉన్నటువంటి ఏ స్టూడెంట్ అయినా కూడా ఈసారి ఎస్ఐని టార్గెట్ చేయండి. సో ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్ ఉన్నటువంటి స్టూడెంట్ కానిస్టేబుల్ని టార్గెట్ చేయాలి. సో కాబట్టి ఎస్ఐని ఈ నోటిఫికేషన్లో సాధించాలంటే కంపల్సరీగా మ్యాథ్స్ మీద పట్టు ఉండాలి. సో మ్యాథ్స్ మీద పట్టు ఉండాలి అంటే డైలీ మ్యాథ్స్ అనేది ప్రాక్టీస్ ఉండాలి. ప్రజెంట్ కోచింగ్లో ఉన్న స్టూడెంట్స్ ఎవరైనా కూడా ఏ రోజు క్లాస్ జరుగుతుందో ఆ టాపిక్ని ఖచ్చితంగా ప్రాక్టీస్ చేయాలి.
ఆల్రెడీ కోచింగ్ కంప్లీట్ అయినటువంటి స్టూడెంట్స్ మీకు డే మొత్తం టైం ఉంటుంది కాబట్టి డేని మొత్తము మీరు ఇలా మార్నింగ్ సెషన్ ఒకటి సపోజు ఇప్పుడు ఎర్లీ మార్నింగ్ నుంచి లంచ్ బిఫోర్ ఒక స్లాట్ పెట్టుకోండి, లంచ్ నుంచి డిన్నర్ లోపు ఒక స్లాట్ పెట్టుకోండి, డిన్నర్ నుంచి నైట్ 1 PM వరకు ఒక స్లాట్ పెట్టుకోండి. ఇట్లా 3 పార్ట్స్గా డివైడ్ చేసుకోండి. 3 పార్ట్స్గా డివైడ్ చేసుకొని కోచింగ్ కంప్లీట్ అయినటువంటి స్టూడెంట్స్ 12 to 14 అవర్స్ డైలీ ప్రిపేర్ కావాలి ఖచ్చితంగా. ఎందుకంటే జీవితంలో కష్టపడేటటువంటి సందర్భాలు మనకు వచ్చినప్పుడు ఆ సమయంలో 100% కష్టపడాలి. తర్వాత చేజార్చుకొని నాకు రాలేదు, నాకు పోయింది అని బాధపడేదానికన్నా మీకు టైం ఉన్నప్పుడు మంచిగా ప్రిపేర్ కండి. ఇది చాలా మంచి అవకాశం. కోచింగ్ అయినటువంటి స్టూడెంట్స్ డే మొత్తం ప్రిపరేషన్లో ఉండాలి. కోచింగ్ తీసుకుంటున్న స్టూడెంట్స్, కోచింగ్ తీసుకోవాలనుకున్నటువంటి స్టూడెంట్స్ క్లాసెస్ చాలా శ్రద్ధగా వింటూ ఆ క్లాసెస్ తోటే మీరు ఒక రివిజన్ లాగా వెళ్ళిపోవాలి. సో కోచింగ్ కంప్లీట్ అయినటువంటి స్టూడెంట్స్ హాస్టల్లో కానీ స్టడీ హాల్లో కానీ ఒక డేలో టాపిక్ సెలెక్ట్ చేసుకొని వాళ్ళు ప్రిపేర్ అవుతుంటారు. కోచింగ్ తీసుకోవాల్సినటువంటి స్టూడెంట్స్ మాత్రం క్లాసెస్లో వింటూ కమాండింగ్ పెంచుకోవాలి. సో కోచింగ్ క్లాసెస్ అయిపోయిన తర్వాత నైట్ కొంచెం ఇంకా ఎక్కువ టైము నైట్ ప్రిపేర్ కావాలి. ఏ రోజుది ఆ రోజు ఫినిష్ చేసుకోవడానికి ట్రై చేయాలి. సో ఇక్కడ మనం అబ్జర్వ్ చేసినట్లయితే మార్నింగ్ సెషన్లో కానీ ఆఫ్టర్నూన్ సెషన్లో కానీ నైట్ సెషన్లో కానీ మీరు ఒక సెషన్ మొత్తం ఎస్ఐ ప్రిపేర్ అవ్వాలి, మ్యాథ్స్కి పెట్టుకోండి. అంటే సపోజ్ ఈరోజు ఒక రేషియో అనే టాపిక్ స్టార్ట్ చేసినాం అనుకోండి, ఈరోజు ఒక 2 అవర్స్, రేపు ఒక 2 అవర్స్ అలా పెట్టుకోకండి. స్లాట్ మొత్తం ఈరోజు రేషియో స్టార్ట్ చేస్తే ఎంత నైట్ లేట్ అయినా ఒకసారి ఆ రేషియో మొత్తం చేయండి. మళ్ళీ రేపు అర్థమెటిక్ చేయకపోయినా పర్లేదు, నెక్స్ట్ డే రీజనింగ్ చేసినా ఏం లేదు, కానీ ఒక స్లాట్ మొత్తం అర్థమెటిక్ తీసుకోండి. ఒకరోజు అర్థమెటిక్, ఒకరోజు రీజనింగ్, ఒకరోజు అర్థమెటిక్, ఒకరోజు రీజనింగ్ లాగా వెళ్ళండి. సో అలా కాకుండా ఒక 2 అవర్స్ అర్థమెటిక్, 2 అవర్స్ రీజనింగ్ అలా ప్రాక్టీస్ చేసినట్లయితే సిలబస్ ముందుకు పోదు. బట్ మీరు ఎక్కువగా ఉన్నటువంటి ఇప్పుడు రేషియో మాడ్యూల్ ఏదైతే ఉందో అండి, నిష్పత్తి అనేటటువంటి టాపిక్ ఒకటి, తర్వాత పర్సెంటేజ్ బేస్ తోటి ఉన్నటువంటి టాపిక్, టైమ్ అండ్ వర్క్, టైమ్ అండ్ డిస్టెన్స్ రిలేటెడ్ టాపిక్స్. ఇక్కడ రేషియో తీసుకున్నట్లయితే పార్ట్నర్షిప్, ఏజెస్, మిక్చర్స్, తర్వాత వచ్చేసి పర్సెంటేజ్, ప్రాఫిట్ అండ్ లాస్, డిస్కౌంట్, సింపుల్ ఇంట్రెస్ట్, కాంపౌండ్ ఇంట్రెస్ట్, టైమ్ అండ్ వర్క్, టైమ్ అండ్ డిస్టెన్స్ ఏరియా. ఆ ప్యూర్ అర్థమెటిక్ ఏదైతుందో ఒక్కొక్క మాడ్యూల్ని మీరు ఇది ఏదైతుందో రేషియో మాడ్యూల్ ఏదైతుందో, పర్సెంటేజ్ మాడ్యూల్ ఏదైతుందో, టైమ్ అండ్ వర్క్ మాడ్యూల్ ఏదైతుందో ఒక్కొక్క మాడ్యూల్ని 15 days టైం తీసుకోండి. కోచింగ్ అయిపోయిన వాళ్ళు కూడా 15 days చేయండి. బాగా ఫస్ట్ టైము ప్రాక్టీస్ చేసేటటువంటిది నోట్స్ మీద చాలా కమాండింగ్ ఉండాలి. నోట్స్ కంప్లీట్ అయిన తర్వాత మీరు మోడల్ పేపర్స్కి వెళ్ళాలి. బట్ నోట్స్ల మీద మీకు కమాండింగ్ లేకుండా మోడల్ పేపర్స్కి వెళ్ళినప్పుడు ఏ క్వశ్చన్ చూసినా కూడా మీకు ఒక డౌట్ క్రియేట్ అవుతుంటుంది. అప్పుడు మీ కాన్ఫిడెన్స్ అనేది పడిపోతుంటుంది. రే మేము నోట్స్ చేసామైనా మోడల్ పేపర్లో క్వశ్చన్స్ రావట్లేవని. 1కి 2 సార్లు నోట్స్ల మీద బాగా ప్రాక్టీస్ చేయండి, బాగా టైం స్పెండ్ చేయండి నోట్స్ల మీద. సో జనరల్ స్టడీస్ కూడా అలానే తీసుకోండి. ఒక 2 అవర్స్ జాగ్రఫీ, ఒక 2 అవర్స్ పాలిటీ, ఒక 2 అవర్స్ హిస్టరీ అట్లా పెట్టుకోకండి. మీకు డేలో ఒక 12-14 అవర్స్ చదువుతున్నారంటే 2 to 3 సబ్జెక్ట్స్ కన్నా జిఎస్ ఎక్కువగా సెలెక్ట్ చేయొద్దు. ఒక 2-3 అవర్స్ జాగ్రఫీ, ఒక 3 అవర్స్ హిస్టరీ, ఒక 3 అవర్స్ పాలిటీ అట్లా, లేదా 3 అవర్స్, లేదా 3.5 అవర్స్, 3.5 అవర్స్ 2 జనరల్ స్టడీస్ సబ్జెక్టులన్నా సెలెక్ట్ చేసుకోవాలి. డేలో 3 అన్నా సెలెక్ట్ చేసుకోవాలి. ఒకటే రోజు 4-5 జనరల్ స్టడీ సబ్జెక్ట్ తీసుకొని అదొక యూనిట్ ప్రిపేర్ అయితే మీకు ముందుకు పోదు. మేజర్గా మీరు ఫోకస్ చేయాల్సింది ఏంటంటే నోటిఫికేషన్ వరకు ఏం చదవాలి, నోటిఫికేషన్ నుంచి ప్రిలిమ్స్ వరకు ఏం చదవాలి, ప్రిలిమ్స్ తర్వాత ఈవెంట్ అవుతున్నప్పుడు ఏం చదవాలి, ఈవెంట్ తర్వాత మెయిన్స్కి ఏం చదవాలి. ఇట్లా మీరు సిలబస్ని డివైడ్ చేసుకోవాలి. ఏ ఏరియాలో ఫినిష్ చేయాల్సింది ఆ ఏరియాలో ఫినిష్ చేయాలి. అలా అర్థం లేకుండా 1 గంట ఆ బుక్, 1 గంట ఈ బుక్ తీసినట్లయితే మీ సిలబస్ ముందుకు పోదు. చాలా ప్లాన్డ్గా వెళ్ళండి. మిమ్మల్ని మీరు 100% నమ్మండి. ఓకే. సో మీకు అక్కడెక్కడైనా అర్థమెటిక్ కానీ, రీజనింగ్ కానీ, జనరల్ స్టడీస్లో కానీ వీక్ ఉన్నా కూడా ఏ సబ్జెక్టు మీద మీకైతే కొంచెం కమాండింగ్ తక్కువ ఉంటుందో బిఫోర్ నోటిఫికేషన్ అలాంటి సబ్జెక్ట్ మీద బాగా ఫోకస్ చేయండి. కరెంట్ అఫైర్స్ అనేది మెయిన్ రోల్ ఉంటుంది. సో ఖచ్చితంగా ఒక మ్యాగజైన్ అనేది ఫాలో కావాలి. సో తర్వాత మనకు నోటిఫికేషన్ వచ్చిన తర్వాత దానికి ముందు ఒక 6 నెలల నుంచి ప్రిపరేషన్ కరెంట్ అఫైర్స్ మీద ఉన్నా సరిపోతుంది. సో నోటిఫికేషన్ వచ్చిన కాడ నుంచి మెయిన్స్ వరకు మాత్రం ఖచ్చితంగా కరెంట్ అఫైర్స్ ఒక మ్యాగజైన్ ఫాలో కావాల్సి ఉంటుంది. సో మేజర్గా మీరు తీసుకున్నట్లయితే నేను క్లియర్గా చెప్తున్నాను, అర్థమెటిక్లో ప్యూర్ అర్థమెటిక్ బాగా ఫోకస్ చేయండి. జనరల్ స్టడీస్లోకి వచ్చేసరికి ఇండియన్ హిస్టరీని కానీ, ఈ జాగ్రఫీ పార్ట్ కానీ, పాలిటీ పార్ట్ కానీ,
తర్వాత ఎకానమీ పార్ట్ కానీ, తెలంగాణ మూమెంట్, తెలంగాణ హిస్టరీ పార్ట్స్ కానీ వీటిని మేజర్గా ఫినిష్ చేసుకోండి. అన్ని సబ్జెక్ట్స్ ఫినిష్ చేయలేకపోయినా మీకంటూ ఒక ప్లాన్ ఉండాలి. ఓ 3 సబ్జెక్ట్స్ ఇగో ఈ 2 మంత్స్లో, నెక్స్ట్ 2 మంత్స్లో ఈ 3 సబ్జెక్ట్స్ అలా ప్రిపేర్ అవుతుండండి. 1కి 2 సార్లు నోట్స్లు బాగా ప్రిపేర్ కాండి. ఓకే, తర్వాత వచ్చేసి కంపల్సరీ సండే ఎగ్జామ్ మాత్రం ఖచ్చితంగా మన ఇన్స్టిట్యూట్లో కండక్ట్ చేసినటువంటి ఎగ్జామ్ మాత్రం 100% అటెంప్ట్ చేయండి. ఎందుకంటే మీరు ఎంత ప్రిపేర్ అయినా నెంబర్ ఆఫ్ మాక్ టెస్ట్లు అనేది అటెంప్ట్ చేస్తేనే మీకు ఫైనల్ ఎగ్జామ్లో ఈజీ అవుతుంది. తర్వాత మీరు జనరల్గా స్టూడెంట్స్ ఏం చేస్తుంటారంటే, ఇప్పుడు ఒక టాపిక్ ఉంది, సపోజ్ టైమ్ అండ్ వర్క్ అనే టాపిక్ ఉంది. టైమ్ అండ్ వర్క్ అనే టాపిక్ ప్రాక్టీస్ చేసినప్పుడు నోట్స్ చేస్తారు. నోట్ చేసిన తర్వాత ఇంకా దానికి రిలవెంట్ మెటీరియల్స్ ఏమైనా ఉన్నాయా అని గ్యాదర్ చేసి ఆ టైమ్ అండ్ వర్క్ మీదనే బాగా వర్క్ చేస్తుంటారు. దాని వలన ఏమవుతుందంటే, ఒకటే టాపిక్ మీద అంత టైం వేస్ట్ చేయడం వలన మీకు చాలా టైం వేస్ట్ అయిపోతుంది. అలా చేయకండి. ఫస్ట్ మీరు ఏ మెటీరియల్ అన్నా చేయండి, కానీ మీరు చేసే మెటీరియల్ ఫస్ట్ గ్రిప్ వచ్చే విధంగా ప్రాక్టీస్ చేయండి. బాగా గ్రిప్ రావాలి. సో ఆ తర్వాత మోడల్ పేపర్స్కి వెళ్ళాలి. నువ్వు మోడల్ పేపర్స్కి వన్స్ వెళ్ళినావంటే నోట్స్ వైపు రావద్దిగా. ఎప్పుడో ఒకసారి డౌట్ ఉన్నప్పుడు మాత్రమే రావాలి. అందుకే ఫస్ట్ మీరు చేస్తున్నటువంటి నోట్స్ కానీ దాని మీదనే కమాండింగ్ పెంచుకోండి. తర్వాత ప్రాథమికమైనటువంటి అంశాల మీద ఫస్ట్ గ్రిప్ తెచ్చుకోవాలి. ఇప్పుడు ఇండియన్ హిస్టరీ ప్రిపేర్ అవుతున్నారు, లేదా ఇండియన్ పాలిటీ ప్రిపేర్ అవుతున్నారు. మీరు ప్రిపేర్ అవుతున్నటువంటి బుక్లో ఉన్నటువంటి ప్రాథమికమైనటువంటి అంశాలు ఏవైతున్నాయో అవన్నీ నేర్చుకోండి, బై హ్యాడ్ చేయండి. ఎనలిటికల్గా ప్రిపేర్ అయినా కూడా కొంత డాటా అనేది మీ మైండ్లో ఉండాలి. కాబట్టి దాన్ని మీరు బాగా లెర్న్ చేయండి. లెర్న్ చేసిన తర్వాత ఆ నోట్స్ మీద ఒక గ్రిప్ వచ్చిన తర్వాత మీరు మోడల్ పేపర్స్ తీసి ప్రాక్టీస్ చేయండి. మన ఇన్స్టిట్యూట్లో కోచింగ్ తీసుకున్న విద్యార్థులకు ఒక చెప్తున్నాను, మనము ఇప్పటికీ సండే ఈ నోటిఫికేషన్కి 55 గ్రాండ్ టెస్టులు, 56 గ్రాండ్ టెస్టులు ఫినిష్ చేసాం. మీరు కోచింగ్ కంప్లీట్ అయినటువంటి విద్యార్థులు మీరు నోట్స్ ప్రాక్టీస్ చేయండి. 1 to 55 వరకు ఉన్నటువంటి గ్రాండ్ టెస్ట్ పేపర్ తీయండి, బాగా ప్రాక్టీస్ చేయండి. ప్రతి పేపర్ వెంటబడండి. జనరల్ స్టడీస్నైనా అర్థమెటిక్నైనా చాలా టార్గెటెడ్గా ప్రిపేర్ కండి. డే టార్గెట్, వీక్లీ టార్గెట్ అనేది చాలా అవసరం. ఈరోజు ఏం ప్రిపేర్ కావాలనుకుంటున్నారో అది ప్రిపేర్ కాండి. ఈ వారం ఏం ప్రిపేర్ కావాలనుకుంటున్నారో అది కాండి. కానీ మీరు నైట్ పడుకునేటప్పుడు మాత్రం మీకు ఆ సాటిస్ఫాక్షన్ ఉండాలి. ఈరోజు నేను ఇది చదివాను, ఈ వారం ఇది చదివాను అని. వారానికి 5 రోజులన్నా చదవండి, కానీ పర్ఫెక్ట్గా చదవండి. ఎందుకు చెప్తున్నానంటే, చాలామంది విద్యార్థులు ఎస్ఐ నోటిఫికేషన్ కానిస్టేబుల్కు ప్రిపేర్ అయ్యే స్టూడెంట్స్ కరెక్ట్ నోటిఫికేషన్ వచ్చే టైంలో సార్ మళ్ళీ గ్రూప్ 2 వస్తుందట కదా, గ్రూప్ 1 వస్తుందట కదా అంటుంటారు. కొంతమంది ఫారెస్ట్ బీట్ అంటుంటారు. నేను ఎందుకు చెప్తున్నానంటే, ఫారెస్ట్ బీట్ ఇచ్చినా, విఆర్ఓ వచ్చినా ఎస్ఐ కానిస్టేబుల్ సిలబస్కే రిలవెంట్గా ఉంటుంది. ఎస్ఐ కానిస్టేబుల్స్ అంటే ఎస్ఐకి ప్రిపేర్ అయినామంటే విఆర్ఓ, ఫారెస్ట్ బీట్, కానిస్టేబుల్స్ ఇవన్నీ అయిపోతాయి. మళ్ళీ ట్రాక్ మార్చి నువ్వు గ్రూప్ 2, గ్రూప్ 1 పోయినావు అనుకోండి, సో మరి ఎస్ఐఏ ప్రిపేర్ అయ్యేటటువంటి స్టూడెంట్ ఖాళీగా ఉండలేడు కదా. అంటే నువ్వు గ్రూప్ 2 ఎస్ఐ 2 ప్రిపేర్ అవుతున్నప్పుడు ఓన్లీ ఎస్ఐ ప్రిపేర్ అయ్యే స్టూడెంట్ ముందు ఉండడానికి ఛాన్స్ ఉంటుంది. కాబట్టి కంపల్సరీ మన నోటిఫికేషన్ అనేది 1-2 మంత్స్ లోపే వస్తుంది. సో ఇలాంటి టైంలో అది దాన్ని డైవర్ట్ అయ్యి మీకు ఉన్నటువంటి అమూల్యమైన టైంని వేస్ట్ చేసుకోకండి. చాలా మంచిగా ప్రిపేర్ కండి. లాస్ట్ నోటిఫికేషన్లో జాబ్ మిస్ అయినటువంటి స్టూడెంట్స్ ఎక్కడున్నా కూడా మళ్ళీ మీరు అంతా ప్లాన్ చేసుకోండి. కొన్ని నెలల పాటు ఖర్చులకు అమౌంట్ సెట్ చేసుకోండి. మళ్ళీ ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. ఎందుకంటే మీరు చివరి దాకా వచ్చేసి చివరిలో జాబ్ మిస్ అయినటువంటి స్టూడెంట్స్ చివరి దాకా వచ్చేసి వదిలేయడం కరెక్ట్ కాదు. సో కోచింగ్ అయిపోయిన విద్యార్థులు కానీ, కోచింగ్ తీసుకుంటున్నటువంటి విద్యార్థులు కానీ ఈ నోటిఫికేషన్ని చాలా జాగ్రత్తగా ప్లాన్ చేసుకున్నట్లయితే మాత్రం ఖచ్చితంగా సక్సెస్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఒక సబ్జెక్ట్కి ఒకటే మెటీరియల్ ఎంచుకోండి. చదివిన దాన్ని బాగా చదవండి. మీరు 10 పేజీలు చదివినారంటే దానిలో ఉన్నటువంటి మెయిన్ డేటా 2 పేజీలలో నోట్ చేసుకోండి. మళ్ళీ 2వ రివిజన్, 3వ రివిజన్లో మెయిన్ డేటా రివిజన్ చేసుకునేటట్టు ఉండాలి. ఒక 700 పేజెస్ బుక్ చదివినామంటే చదివిన ప్రతిసారి 700 పేజెస్ బుక్ చదవాలంటే నీతో కాదు. సో ఫస్ట్ రివిజన్ బెస్ట్ రివిజన్ లాగా ఉండాలి. సో కాబట్టి ఒక సిలబస్ మొత్తాన్ని, తెలంగాణ ఎస్ఐ సిలబస్ మాత్రం ఒక రివిజన్ చేయాలంటే డైలీ 14 అవర్స్ లాగా 4 మంత్స్ పడుతుంది. 4 మంత్స్ పడుతుంది. సో కోచింగ్ కంప్లీట్ అయిన వాళ్ళు ప్లాన్ చేసుకోండి. ఒక 2-3 మంచిగా గ్రూప్ కాండి. సో మంచిగా గ్రూప్ అయ్యి మంచిగా ప్రిపేర్ కాండి. సో కోచింగ్ తీసుకున్నటువంటి విద్యార్థులు మాత్రం, తీసుకోవాలనుకునే వాళ్ళు కానీ తీసుకునే వాళ్ళు కానీ, ఏ రోజుకి ఆ రోజు ప్రణాళికబద్ధంగా ప్రశాంతంగా క్లాస్ వినాలి. ఆ రోజు చేయాలి. ఎందుకంటే ఇది 1 మంత్లో జరిగే ఎగ్జామ్ కాదు, 2 మంత్స్లో జరిగే ఎగ్జామ్ కాదు, 3 మంత్స్లో జరిగే ఎగ్జామ్ కాదు. ఎందుకంటే మన నోటిఫికేషన్ అనేది వచ్చిన తర్వాత మీరు చూడండి అమ్మా,
ఇక్కడ నోటిఫికేషన్ వచ్చిందనుకోండి, నోటిఫికేషన్ వచ్చిన తర్వాత మొత్తం అప్లై చేసుడు ప్రాసెస్ అయిపోయి ప్రిలిమ్స్ కావడానికి అరౌండ్ 4 months పడుతుంది, ఒక 10 days అటు ఇటుగా. నోటిఫికేషన్ నుంచి ప్రిలిమ్స్ వరకు అటు ఇటుగా 4 months ఉంటుంది టైం. అంటే ఎగ్జాక్ట్ 4 months అని చెప్పను, ఒక 10 days ముందు కావచ్చు, ఒక 10 days లేట్ కావచ్చు. మళ్ళీ ప్రిలిమ్స్ నుంచి ప్రిలిమ్స్ రిజల్ట్ ఇచ్చి ఈవెంట్ డేట్ అనౌన్స్ చేసి ఈవెంట్ ఫినిష్ కావడానికి మళ్ళీ ఒక 4 months టైం పడుతుంది. 4 months టైం పడుతుంది. ఆ తర్వాత ఈవెంట్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ 3 monthsలో మెయిన్స్ ఉంటుంది. ఇది ప్రాసెస్. నేనేం చెప్తున్నానంటే కానిస్టేబుల్ స్టూడెంట్స్ ఇక్కడ ప్రిపరేషన్ స్టార్ట్ చేసినా కూడా కానిస్టేబుల్ కొట్టుకునే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. కానీ ఎస్ఐ స్టూడెంట్స్ ఎస్ఐకే ప్రిపేర్ అవుతున్నటువంటి స్టూడెంట్స్ ఎవరైతున్నారో ఈ నోటిఫికేషన్ వచ్చేలోపు మీరు ఎంతో కొంత చదువుతున్నాను ఉండాలి, ఎంతో కొంత క్లాసులు వింటున్నాను ఉండాలి, ఓన్ ప్రిపరేషన్ స్టార్ట్ చేయాలి. బట్ ఈ 4 months క్లాసు వింటున్నప్పుడే కోచింగ్ ప్రిఫర్ చేసినప్పుడు ఈ 4 monthsలో మీరు క్లాసెస్ అవుతున్నప్పుడే మంచిగా ఒక రివిజన్ కంప్లీట్ చేసుకోవాలి. మళ్ళీ ఈవెంట్ టైంలో ఈవెంట్ చేస్తూ చదవడం చాలా కష్టమైన పని అయినా కూడా మీరు దాన్ని ఒక రివిజను ఇక్కడ పర్ఫెక్ట్ రివిజన్ అయిపోతే ఆ షార్ట్ నోట్స్ని ఇక్కడ ప్రిపేర్ కావాలి, మళ్ళీ ఇక్కడ మెయిన్స్ అప్పుడు ఒక ప్రిపేర్ కావాలి. ఇక నుంచి ప్రిపరేషన్ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ప్రిపరేషన్ స్టార్ట్ చేసినా కూడా మనకు 3 రీజన్స్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో కాబట్టి చాలా జాగ్రత్తగా ప్లాన్ చేసుకోండి. ఎక్కువ సంఖ్యలో పోస్టులు వస్తున్నటువంటిది సమయంలో గందరగోళానికి గురి కాకుండా ఆ నోటిఫికేషన్ ఈ నోటిఫికేషన్ వస్తుందని అది కొద్దిగా ఇది కొద్దిగా చదవకుండా ఒకటే ఎంచుకోండి. అర్థమెటిక్, రీజనింగ్, జనరల్ స్టడీస్, ఇంగ్లీష్ ఈ సబ్జెక్టులను బేస్ అయ్యి ఎస్ఐ ఉంటుంది, కానిస్టేబుల్ ఉంటుంది. ఇది ప్రిపేర్ అయితే దీనికి సంబంధించి మీరు ఏ నోటిఫికేషన్ అయినా సక్సెస్ అవుతారు. సో కాబట్టి ఇక నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుందని ఆలోచించకుండా మంచిగా ప్రశాంతంగా ప్లాన్ చేసుకొని మెటీరియల్ గ్యాదర్ చేసుకొని మంచిగా ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. కోచింగ్ తీసుకొని విద్యార్థులు ఎవరైతే ఉన్నారో అది మన ఇన్స్టిట్యూట్ అని చెప్పను, కానీ ఖచ్చితంగా ఈ ఫస్ట్ టైం ప్రిపేర్ అయ్యేటటువంటి విద్యార్థులకు 100% కోచింగ్ అవసరం. ఎందుకు సార్ కోచింగ్ అవసరం? మేము ఓన్గా చెప్తాం చదువుకున్నా కూడా వస్తుంది అంటే వస్తుంది, కానీ కోచింగ్ తీసుకోవడం వలన కొంత ఫీజు అవుతుందేమో. కానీ కోచింగ్ వ్యవస్థలో ఏం తెలుస్తుంది అంటే ఏం చదవాలి తెలుస్తుంది, ఎలా చదవాలి తెలుస్తుంది. చాలామంది ఎంతోమంది విద్యార్థులు ఎస్ఐ కానిస్టేబుల్ రాసే విద్యార్థులు ఏం చదువుతున్నారో తెలుస్తుంది. వాళ్ళు ఏం మిస్టేక్ చేస్తున్నారు, వాళ్ళు ఏం మిస్టేక్ చేయట్లేదు, నువ్వేం చేస్తున్నావు, నువ్వేం చేయట్లేదు, ఇలాంటి విషయాలన్నీ నువ్వు ఇంటి దగ్గర కూర్చుంటే తెలియదు. నువ్వు వన్స్ దిల్షునార్కి వచ్చి చూస్తే నీకు తెలుస్తుంది. ఇంటి దగ్గర ఉంటే ఎక్కడున్నా కూడా నీకు ఏం తెలుస్తుంది, ఎస్ఐ కానిస్టేబుల్ అంటే నీకు మంచిగానే ఉన్నది అనిపిస్తుంది. నువ్వు ఒక్కనివే గ్రౌండ్ ప్రాక్టీస్ చేస్తే 3 rounds చేస్తే చాలా మంచిగా గ్రౌండ్ చేస్తున్నా అనిపిస్తుంది. కానీ కోచ్ ఆధ్వర్యంలో గ్రౌండ్ చేస్తే నువ్వు ఎంత పరిగెత్తినా కూడా తక్కువనే అనిపిస్తుంటుంది. కాబట్టి ఎక్కడైతే ఎస్ఐ కానిస్టేబుల్స్ ప్రిపేర్ అయ్యేటువంటి స్టూడెంట్స్ ఎక్కువగా ఉండి ఆ అట్మాస్ఫియర్ ఎక్కడైతే ఉంటుందో నువ్వు అక్కడ ఉన్నప్పుడు నీ పొజిషన్ ఏందో తెలుస్తుంది. సండే ఎగ్జామ్స్ రాయడం వలన ఇంతమందిలో నువ్వు ఏ పొజిషన్లో ఉన్నావో తెలుస్తుంది. సో ఇలాంటి అన్ని అంశాలు కూడా నీకు కోచింగ్ వ్యవస్థలో దొరుకుతాయి. సో ఆల్రెడీ కోచింగ్ తీసుకొని సబ్జెక్ట్ మీద అవగాహన ఉన్నటువంటి విద్యార్థులకు కోచింగ్ అవసరం లేదు, మళ్ళీ కోచింగ్ తీసుకొని డబ్బులు వేస్ట్ చేసుకోవాల్సిన అవసరం కూడా లేదు. సో సబ్జెక్ట్ మీద గ్రిప్ లేనప్పుడు కోచింగ్ ప్రిఫర్ చేయండి. సబ్జెక్ట్ మీద గ్రిప్ ఉన్న స్టూడెంట్స్ మీ సొంత కష్టం మీద, మీ నమ్మకం మీద మీరు ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. సండే ఎగ్జామ్స్ అటెంప్ట్ చేయండి. మన దగ్గర లాస్ట్ టైం జాబ్ మిస్ అయినటువంటి స్టూడెంట్స్, ఓల్డ్ స్టూడెంట్స్ ఎవరున్నా కూడా మీరు ఖచ్చితంగా మన ఇన్స్టిట్యూట్కి వచ్చి ఎగ్జామ్స్కి అటెండ్ కాండి. కొంత నామినల్ ఫీజు పెట్టైనా సో ఈసారి మీకు ఎగ్జామ్స్కి అలౌ చేయడం జరుగుతుంది. మీరు ఇక్కడ హైదరాబాద్లో అందుబాటులో ఉన్న స్టూడెంట్స్ కానీ ఎక్కడున్న వాళ్ళు కానీ ఇప్పుడు కాకపోయినా నోటిఫికేషన్ వచ్చిన తర్వాతనైనా కూడా మీరు ఖచ్చితంగా ఎగ్జామ్స్ రాయండి. లాస్ట్ టైము వదిలేసినటువంటి జాబ్ను ఖచ్చితంగా ఈసారి కొట్టండి. లాస్ట్ టైం కానిస్టేబుల్ మిస్ అయినటువంటి స్టూడెంట్స్ ఈసారి ఎస్ఐ కొట్టండి. సో కంపల్సరీ నిజాయితీగా కష్టపడేటటువంటి ఏ స్టూడెంట్కైనా కూడా ఖచ్చితంగా న్యాయం జరుగుతుంది. సో ఈ ఇన్స్టిట్యూట్ ఎప్పుడు తోడుగా ఉంటుంది. మన ఓల్డ్ స్టూడెంట్స్ ఎవరున్నా కూడా వచ్చేసి మీరు దిల్షునార్కి వచ్చినట్లయితే మన వాల్యూమ్స్ కానీ, మన నోట్స్లు కానీ, సబ్జెక్ట్స్కి సంబంధించిన క్వశ్చన్ పేపర్స్ కానీ మీరు ఇన్స్టిట్యూట్లో ఏమేమి జరుగుతున్నదో తీసుకొని కూడా మీరు ఓన్గా కూడా మీరు ప్రాక్టీస్ చేసుకోవచ్చు. ఏమైనా పార్ట్ టైం జాబ్స్ అలాంటివి ఉంటే కూడా మానేసుకొని ఒక్కసారి గట్టి ప్రయత్నం చేయండి. 100% సక్సెస్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో ఆల్ ద వెరీ బెస్ట్. థ్యాంక్ యూ.